అబ్బా! నోట్లో పెట్టగానే పులిపోతే నషాలానికి అంటిందండి. ఈ మధ్య కాలంలో నేనింత పుల్లటి మామిడికాయ పచ్చడిని తినలేదండి. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిన్న లంచ్ స్పెషల్స్ అయితే చూపిస్తున్నాను ఈరోజు. నేను ఆకుకూర పప్పు చేసి మామిడికాయ పచ్చడి చేశానండి. రోటి పచ్చడి. సూపర్ ఉంటుందండి ఈ పచ్చడి. మీరు కూడా చూస్తారని రెసిపీ వీడియో తీసానండి. ముందుగా 2 మామిడికాయలు తీసుకొని నీట్‌గా కడిగేసుకొని పై పొట్టుని తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఒక ముక్కనైతే టేస్ట్ చూసానండి. పులుపుని బట్టే మనం కారం యాడ్ చేసుకోవాలి కదా! దానికోసం. చాలా పుల్లగా ఉందండి. ఇంకా ముక్కలన్నీ నీట్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాను వేడయ్యాక దాంట్లో ఏమీ ఆయిల్ ఎయక్కర్లేదు. ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూను జీలకర్ర, 2 స్పూన్ల దాకా ఆవాలేసుకొని రోస్ట్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అదే పాన్లో ఒక్క బొట్టు నూనె చుక్క వేసుకొని ఎండుమిర్చిని అంటే కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని వేసేసుకొని వేయించుకొని అది కూడా పక్కన పెట్టుకున్నాను. ఇంక మిక్సీ జార్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని ముందుగా పౌడర్ చేసేసుకొని దాంట్లోనే వేయించుకుని ఎండుమిర్చిని కూడా వేసుకుని అది కూడా పౌడర్ చేసుకుని దాంట్లోనే మామిడికాయ ముక్కలు అలాగే తగినంత ఉప్పు అలాగే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని బరకగా పేస్ట్ పెట్టుకున్నానండి. అది ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు వేసుకున్నాను. వెల్లుల్లి బాగా వేగితే టేస్ట్ బాగుంటుందండి. నేను ఇక్కడ పల్లి నూనె వాడాను. పచ్చళ్ళకి ఎప్పుడు పల్లి నూనె కానీ నువ్వుల నూనె కూడా వాడితే బాగుంటుంది. పచ్చళ్ళకి మరింత టేస్ట్ వస్తుందండి. పచ్చడి అయితే అదిరిపోయింది. ఇప్పటికి నేను వీడియో చూసినా మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బాగుందండి. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం